కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాకి హైప్ తీసుకురావడంలో జక్కన్న ఎక్స్పర్ట్. సినిమాని ప్రమోట్ చేయడం ఎలా అంటే అది రాజమౌళి దగ్గరే నేర్చుకోవాలి. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ కి 2 నెలల ముందే ప్రచారం స్టార్ట్ చేశాడు దర్శకుడు. 2 పార్ట్స్ ని ఎడిట్ చేసి కలిపిన సినిమాకే ఇంత ప్రమోషనా? Have a look. బాహుబలి రిలీజ్ అయి ఆ మధ్య 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీయూనియన్ చేసుకుంది. బాహుబలి 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బాహుబలి 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమా బాహుబలి ది ఎపిక్ గా ఎలా తీసుకొస్తారన్న డౌట్ ఉండిపోయింది. మూల కథ చెడకుండా, కథనంలో తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి 3.5 గంటల మూవీగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు ఇంకా 2 నెలలకు పైగా టైం ఉంది. ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ కు ఈవెంట్స్ చేసినట్టే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు ముందే ఈవెంట్ ప్లాన్ చేస్తారని అనుకున్నారంతా. అలా చేస్తే రాజమౌళి సినిమా ఎందుకవుతుంది? తనదైన స్టైల్లో 2 నెలల ముందే ప్రభాస్, రానా ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్ మొదలు పెట్టేశాడు. ఈ నెల 21 నుంచి రాజమౌళి, మహేష్ మూవీ కోసం టాంజానియా వెళ్తున్నాడు. ఈలోగా ఇంటర్వ్యూస్ పూర్తి చేస్తున్నాడు. RRR ఆస్కార్ తో హాలీవుడ్ ఇమేజ్ సంపాదించిన రాజమౌళి బాహుబలి ది ఎపిక్ ను పాన్ ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. జక్కన్న మూవీ అంటే ఎలాగూ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ ని గట్టిగా చేస్తే బాగా రీచ్ అవుతుందని భావిస్తున్నారు. 2 నెలల ముందే ప్రభాస్, రానా ఇంటర్వ్యూస్ తో ప్రచారం స్టార్ట్ చేశాడంటే మున్ముందు ఎన్ని రకాలుగా చేస్తారో మన ఊహకే వదిలేశాడు జక్కన్న. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో అందరి చూపు అనుష్కపైనే. లీడ్ రోల్ పోషించిన మిస్ సిటీ, మిస్టర్ పొలిసిటీ ప్రమోషన్ కు అనుష్క రాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ప్రచారం చేస్తుందో లేదో తెలీదు. మరి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటుందా లేదా అన్న ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. ప్రభాస్, అనుష్క కలిసి ఇంటర్వ్యూస్ చేస్తే మాత్రం సంథింగ్ స్పెషలే మరి.